నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఒక బ్యాంక్ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ 11-12 బ్రాంచ్లు ఉండి మంచి సర్వీస్ చేస్తూ హైయెస్ట్ ఉన్న పాపులేషన్ ఉన్నటువంటి మన ప్రాంతంలో బ్యాంకు ఇనాగ్రేషన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే నేషనల్ బ్యాంక్స్ ఏ రకంగా అయితే పనిచేస్తున్నాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే అనుభవం కలిగినటువంటి బ్యాంకులలో అనుభవం కలిగినటువంటి అడ్వైజర్స్ని, మేనేజర్స్ని కూడా తీసుకొని వారి అనుభవాలని గడించి ఎన్నో సంవత్సరాలుగా 11-12 బ్రాంచీలు రన్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసి హైయెస్ట్ పాపులేషన్ ఇక్కడ ఉండటంతో గోకుల్ ప్లాట్స్ మీ అందరూ కూడా తెలుసు, అన్ని 6, 7, 8, 9 ఫ్లోర్ల బిల్డింగ్లు, ఐటీ, మధ్యతరగతి, సామాన్య ప్రజానికం కూడా ఇక్కడ బాగా ఉన్నారు. ఇక్కడ అవసరం, ఎన్ని బ్రాంచ్లు ఉన్నా కూడా ఇక్కడ అవసరం. మంచి టర్నోవర్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్ని కోణాల్లో నివసిస్తున్నటువంటి ప్రజానికం ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి మా సోదరిమణులంతా కూడా ఇంట్లో ఇబ్బంది లేకుండా లాకర్ ఫెసిలిటీ, గోల్డ్ విషయంలో కానీ నగదు విషయంలో కానీ లాకర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు, ఇంకా ఎక్స్పెన్షన్ ప్రపోజల్ కూడా పెట్టుకున్నాం లాకర్స్ అని చెప్పి. మంచి పరిణామం, శుభ పరిణామం. అందరూ అవకాశాన్ని వాడుకోండి, చక్కగా ట్రాన్సాక్షన్ చేసుకోండి. లోన్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. ఇవాళ ఏది లోన్ తీసుకోవాలన్నా మా డబ్బుకైనా సేఫ్టీ సెక్యూరిటీ, బ్యాంకు డబ్బు అయినా సేఫ్టీ సెక్యూరిటీ. క్రమశిక్షణగా వ్యాపారం చేసే వాళ్ళకి బ్యాంక్ ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి, దానిలో ఎటువంటి డౌట్ కూడా లేదు. దానిలో భాగంగానే ప్రైవేటు రంగమైనా కూడా ఇన్ని బ్రాంచీలు రన్ చేస్తూ అనుభవం గడించి మన ప్రాంతానికి వచ్చినటువంటి కోఆపరేటివ్ నందివెలుగు కోఆపరేటివ్ కమిటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి, డైరెక్టర్స్కి, శ్రేయోభిలాషికి, కస్టమర్స్కి, అలాగే స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తోట లక్ష్మీ కోటేశ్వరరావు అండి. నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఈ రోజున హైదరాబాదులో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఏపీలో గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయండి. 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇది 6th బ్రాంచ్గా ఈరోజు ఓపెన్ చేశాము. సో ఇచ్చేసినటువంటి ప్రముఖులు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారికి, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, భాష్యం రామకృష్ణ గారికి, జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారికి, అలాగే ప్రముఖ ఆడిటర్ శరణ్ గారికి, ఇంకా ఇచ్చేసినటువంటి ప్రముఖులు, కార్పొరేటర్లకి, మిగతా సినీ ప్రముఖులకి, అనూప్ రూబెన్స్ గారికి, చంద్రబోస్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. మేము డిపాజిట్స్ మీద, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ₹1 ఇంట్రెస్ట్ ఇస్తాము. అలాగే అన్ని రకాల లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, అన్ని రకాల లోన్స్ ఇస్తామండి. అది 18% తీసుకుంటాము. మీకు లాకర్స్ సదుపాయం కూడా ప్రతి బ్రాంచ్లో ఉంటుంది. మీకు లాకర్స్ కూడా బిగ్ లాకర్స్, బిగ్ సైజ్ లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. సభ్యులందరూ కూడా ఇప్పటికి దాదాపు ఒక 10,000 మంది మా బ్యాంకు కస్టమర్స్ ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా వాళ్ళు ఇలాగే మాకు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ సిఇఓగా నేను ఉన్నాను. ఇక్కడ మా బ్యాంకు 2020లో స్టార్ట్ చేశారు. మా బ్యాంకు ఈ ట్రాన్స్పరెంట్గా మేము సర్వీస్ చేస్తున్నాము. ఇదే విధంగా అంటే ఏపీలో 5 బ్రాంచీలు అలా జరుగుతుంది. ఇప్పుడు గుంటూరులో పెట్టిన దాన్ని కూడా, హైదరాబాద్లో పెట్టిన దాన్ని కూడా అదే విధంగా చేసి ఇక్కడ పబ్లిక్ని కూడా మేము సర్వీస్ చేసి మంచి పేరు సంపాదించాలనే ప్లాన్లో ఉన్నాం మేము. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ఇక్కడ కేపీహెచ్పి ప్రాంతంలో ఉన్న ప్రముఖులందరినీ మేము ఇన్వైట్ చేసి కార్యక్రమం విజయవంతంగా జరిపాము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఒక మంచి ప్రయత్నం అంటే ఒక మంచి అనేది ఎక్కడ వస్తుందంటే, మన కోటేశ్వరరావు గారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. అద్భుతమైన వ్యక్తి. ఆయనతోటి పరిచయం ఉండి మనం మాట్లాడితే ఇంకా మనం వదులుకోలేము. అక్కడ ఆల్రెడీ
తెనాలి, నంది వెలుగు అవన్నీ ఎక్కడ చూసినా కూడా వారి కోఆపరేటివ్ బ్యాంకులే ఉన్నాయి అద్భుతంగానే. ఎక్కడది? గుంటూరులో, అలా మంగళగిరి, ఇక్కడ మరి నంది వెలుగు కోఆపరేటివ్ బ్యాంకు. దానికి చాలామంది బయట పబ్లిక్ కూడా వచ్చారు. ఏంటంటే కొత్తగా ఓపెన్ అయింది, ఈరోజు ఓపెన్ అయింది. అద్భుతంగా ఉంటాయి. దీంట్లో రుణ సౌకర్యాలు ఉన్నాయి, అలాగే లాకర్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన లోను ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్నిటికీ కోటేశ్వరరావు గారి ఆత్మీయత, ఆయన ఇచ్చే భరోసా, భద్రత అద్భుతంగా ఉంటుంది బ్యాంకు. మేము కూడా వచ్చి త్వరలో, మా మిస్సెస్ లేదు ఈరోజు, బయటికి వెళ్ళారు. వచ్చాక మేము తప్పకుండా వచ్చి అకౌంట్ కూడా తీస్తాం, ఇక్కడ తీసుకుంటాం. సో ఇంత మంచి వ్యక్తులు అందరూ వచ్చిన వాళ్ళందరూ మీరు చూడండి, అందరూ ఆర్ట్ఫుల్గా మాట్లాడిన వాళ్ళే. సో ఇంతమంది కలయికతోటి వచ్చిన నంది వెలుగు కోఆపరేటివ్ బ్యాంకు అద్భుతంగా 30 years లాగా సాగాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఈ బ్యాంక్కి ఇంకా 2-3 బ్రాంచీలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోటేశ్వరరావు అంటే పేరుకే కదండి, కోటేశ్వరుడు. ఫస్ట్ నుంచి కూడా కోటేశ్వరుడే. సినిమా తీస్తున్నాడు, ఆ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మన వాళ్ళందరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. I am very happy to be here to inaugurate the 6th branch of Nandi Velugu Cooperative Thrift and Credit Society. The first time they are opening in Telangana. I appreciate and congratulate the management, staff and other stakeholders for making this effort to come to a fruition. And I wish this management to very highly successful, and also caution them to be more transparent, good governance, and adopt new technologies to take forward to contribute to the society. I wish them all the best. నంది వెలుగు సహకార సంఘం వారి తెలంగాణలో మొట్టమొదటి శాఖను ప్రారంభించడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడం, ఒక మంచి ముహూర్తంలో వారి సేవలకు నాంది పలకడం చాలా సంతోషదాయకమైన విషయం. పెద్దలు చాలామంది వచ్చి వారిని ఆశీర్వదించడం కూడా చాలా సంతోషమైన విషయం. ఖాతాదారులకు వాళ్ళ రుణ సౌకర్యాల కోసం వచ్చేటువంటి వారందరికీ కూడా వారు సంతృప్తికరమైన సేవలు అందించాలని, వారి మీద నమ్మకాన్ని తెలంగాణ ప్రాంతం మొత్తంలో కలిగించి వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ చాలా సంతోషమైన విషయం అని చెప్పి మనవి చేస్తూ, గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కటి మేనేజ్మెంట్తో బ్రహ్మాండంగా విరాజిల్లుతున్నటువంటి మన నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున మొట్టమొదటి బ్రాంచ్ పెడుతున్న శుభ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మునుముందు చక్కటి సర్వీస్తో వారు ఇక్కడ కస్టమర్స్ అందరినీ కూడా వారి రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా వారు మెసులుకుంటారని చెప్పి మరిన్ని బ్రాంచీలతో వాళ్ళు విస్తరించి తెలంగాణ రాష్ట్రంలో చక్కటి సర్వీస్తో నంది వెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ క్రెడిట్ సొసైటీ వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వారి 6వ బ్రాంచ్ హైదరాబాద్లో ప్రారంభించిన సందర్భంగా మరి దీని చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా 5 బ్రాంచ్లు ఓపెనింగ్కి నేను రావడం జరిగింది. వాళ్ళు చేసే సర్వీస్ని చూసి మరి ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి పెద్దలు భవానీ ప్రసాద్ గారు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి, అండ్ రామకృష్ణ గారు, పివి రావు గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే బ్యాంకుని మేము విశ్వసిస్తున్నాము. మరి వాళ్ళందరినీ నమ్మకాన్ని చూరగొని అందరికీ మంచి సహాయ సహకారాలు అందిస్తారని మరి ఈ స్టాఫ్ అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నంది వెలుగు కోఆపరేటివ్ సెక్టార్లో ఒక క్రెడిట్ బ్యాంక్ డిపాజిట్స్ అన్ని తీసుకునే విధంగా బ్యాంకు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయం. వారు ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ ఫస్ట్ ఆఫీస్ కంటే ఇక్కడ ఆయన హైదరాబాద్ సిటీలో ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా మా ఏరియాలో గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ 5 ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు. ముఖ్యంగా కింద స్థాయి ప్రజలందరూ కూడా బాగా అందుబాటులో ఉండి చిన్న లోన్లు ఇవ్వడం కానీ డిపాజిట్ తీసుకోవడం కానీ తీసుకొచ్చి చాలామందికి చాలా సహకారంగా ఉన్నారు. వారు మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారు ఇది 6వ బ్రాంచ్. చాలామందికి విజయవాడ ఏరియాలో నాకు తెలిసిన వాళ్ళది అకౌంట్స్ ఉన్నాయి. ఇలా సర్వీస్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ అకౌంట్లే 300 అకౌంట్లు వాళ్ళు ఓపెన్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ నేను 200 చిల్లర అకౌంట్ నేను ఇంకా 100 మంది ఇప్పుడు తీసుకుంటున్నారు. సర్వీస్ బాగుంటుంది. మాకు కేపీహెచ్బికి ఇటు గోకుల్ ప్లాట్స్కి గోపాల్ నగర్కి అందుబాటులో ఉంది కాబట్టి మేమందరం ఇక్కడ అకౌంట్ హోల్డర్స్గా జాయిన్ అవుతున్నాం. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సూర్య పింగ్ పాంగ్. నందివెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ కోటేశ్వరరావు గారు కూకట్పల్లిలో స్టార్ట్ చేశారు. చాలా అధిక వడ్డీ అంటే బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ బ్యాంక్. సో మీరందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఈ కోఆపరేటివ్ బ్యాంక్లో మీరందరూ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ మెంబర్స్ అవుతారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. యువర్ సూర్య అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంక్ని ఇక్కడ ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచి లక్ష్మీ కోటేశ్వరరావు గారు ఎంతో శ్రమపడి ఈ బ్యాంకుని 6 బ్రాంచీలు చేశారు. ఆంధ్రాలో 5 బ్యాంకులు, ఇక్కడ ఒక బ్యాంకు. 200 కోట్ల టర్నోవర్తో బ్రహ్మాండంగా నడుస్తుంది బ్యాంకు. అందుట్లో డిపాజిటర్స్కి మంచి అవకాశం. ఏ బ్యాంకులోని ఇవ్వని ఇంట్రెస్ట్ని ఈ బ్యాంకు నుంచి పొందటం, ఆ విధంగా ఎవరైనా డిపాజిట్ చేస్తే చక్కటి నెలకు కానీ సంవత్సరానికి కానీ మంచి ఆదాయం వస్తుంది. 12% ఇస్తున్నారు. ఎక్కడ కూడా 7, 6, 8% కోఆపరేటివ్ బ్యాంకులో కూడా మా అయితే 9% ఇస్తారు. ఈ బ్యాంకు 12% ఇస్తున్నారు. తప్పకుండా అందరూ ఈ బ్యాంకును ఉపయోగించుకుని చక్కగా ఇంట్రెస్ట్ని తీసుకుంటారని, బ్యాంకు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో బ్రాంచులు ఓపెన్ చేయాలి. త్వరలోనే నల్లగండ్ల ఆ ప్రాంతంలో కూడా బ్యాంకు ఇంకో బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చక్కగా పైకి రావాలని ఈ కోటేశ్వరరావు గారిని వారి బృందాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్ కోటేశ్వరరావు. మీ బ్యాంకు ఎన్నో బ్రాంచుల్ని ఓపెన్ చేయాలని, అభివృద్ధిలోకి రావాలని కాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.